కృష్ణానదిలో కొట్టుకొస్తున్న ఇసుక బోటును తుమ్మలపాలెం మత్స్యకారులు గుర్తించి ఒడ్డుకు లాక్కొచ్చారు. అయితే అధికారులు మాత్రం తామే బోటును ఒడ్డుకు లాక్కొచ్చామని ప్రకటించారు. దీంతో అధికారుల తీరుపై తుమ్మలపాలెం మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోటును తాము ఒడ్డుకు తీసుకువస్తే అధికారులు తమ కష్టాన్ని వాళ్ల ఖాతాల్లోకి వేసుకుంటున్నారని మత్స్యకారులు మండిపడ్డారు. 10 పడవల్లో 50 మంది మత్స్యకారులు వెళ్లి బోటును ఒడ్డుకు తీసుకొచ్చామని అన్నారు. ఇక బోటును ఒడ్డుకు తీసుకొచ్చే క్రమంలో తమ పడవలు కూడా దెబ్బతిన్నాయని, అధికారులు కనీసం తాళ్లకు కూడా డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. మత్స్యకారులే బోటును ఒడ్డుకు తీసుకువచ్చారని అధికారులు చెబితే సంతోషించేవారమని అన్నారు. ఆ పడవ బోటు తేలికి రావడం నీటి బరాబరికి మునిగి వెళ్ళిపోతుంటే మా వాళ్ళు ఏం చేశారంటే తుమ్మలపాలెం మత్స్యకారులు ఆ బోటుని ఒక 10 పడవలు వెళ్ళి చిన్న ఇంజనాల మీద లాక్కొస్తే ఆ పడవలు కూడా రిపేర్ అవ్వాయి. అది ఎన్టీఆర్ బృందం పట్టుకుంది, లేకపోతే ధోని కెమెరా పట్టుకుందని మన పోలీసు వాళ్ళు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇలాగా టీవీలో అప్పుడే ప్రకటించారు. పట్టుకున్నది తుమ్మలపాలెం మత్స్యకారులు. అది ముఖ్యమంత్రి గారి మీద ప్రేమ చేత పట్టుకున్న మునుపు 2 బోట్లు అక్కడ అడ్డపడిపోయినాయి. బ్యారేజ్కి 2 బోట్లు అడ్డపడిపోయినాయి. ఆ అడ్డపడిపోయిన బోట్లు చాలా బాధపడ్డారు. బ్యారేజీ పడిపోద్ది అనుకున్నాం. ఇది బ్యారేజ్ పడిపోయేలాగా ఉందని ఆ బోట్ని ఒక 10 పడవలు వెళ్ళి మన వాళ్ళు ఒక 50 మంది వెళ్ళి అవి లాక్కొచ్చి దరికి పెడితే ఆ తాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు తాళ్ళు కూడా మేమే కొట్లో కొనుక్కుండి అన్నీ చేసుకున్నాం. పడవకు వచ్చి 10,000 20,000 రిపేర్ కూడా అవుతుంది. తుమ్మలపాలెం మరకాలు పట్టుకున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉండండి. ఎక్కడో ఎన్టీఆర్ బృందం పట్టుకుంది, మేము డ్రోన్ కెమెరాలు మేము పట్టుకున్నాం అని టీవీకి ఇస్తున్నారండి. వాళ్ళు మత్స్యకారులు పట్టుకున్నారు, వాళ్ళు సాయంతో బోట్లు లాగామని చెప్తే మాకు ఎంత సంతోషంగా ఉంటుందండి. వాళ్ళే దిగి లాగేసేటట్టు టీవీకి ఇచ్చారు. మరి ఏదన్నా మా పొద్దున్న ఉన్నది ఏదైనా వస్తుంది, మేము పట్టుకుంటామండి దాన్ని, మాకెందుకులేని వదిలేస్తాం. ఇదేనండి పని వాళ్ళు చేసేది. మాకేమన్నా ఇచ్చేది లేదు, చేసేది లేదు.